హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నోట్ల రద్దు నిర్ణయంపై మోడీపై ఏఐఎంఐఎం చీఫ్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. ఆయనో నియంత అని అభివర్ణించారు. తన అహాన్ని సంతృప్తిపరుచుకునేందుకు ప్రతి ఇంటిని కష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో విప్లవాత్మక మార్పులొస్తాయని మోడీ కంటున్న కలలు కల్లలు కావడం ఖాయమన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో ప్రజలు చాలా కడలిలో పడి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే ఒక్క నిర్ణయంతో పేదలు, బడుగు వర్గాల జీవితాలను అతలాకుతలం చేశారని, ఇవాళ బ్యాంకుల, ఏటీఎంల వద్ద నిలబడుతున్న జనాలే ఎన్నికల రోజు పోలింగ్ బూతుల వద్ద నిలబడి ఆయనను ఇంటికి సాగనంపుతారని అన్నారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. రేపు అక్కడ మీరుండకపోవచ్చు. చాలామంది ప్రధానులు వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళక తప్పదు అని మిలాద్ ఉన్నా నబీ జరిగిన ఒక కార్యక్రమంలో ఓవైసీ విరుచుకుపడ్డాడు. తాను ఓ ఫకీరునంటూ మోడీ చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశాడు. ఒక ఫకీరు 15 లక్షల సూట్ ధరిస్తాడా? ప్రతిరోజు కొత్త దుస్తులు, కొత్త షాల్ ధరించే వ్యక్తిని ఏ తరహా ఫకీర్ అనాలి? పేద ప్రజలను 50 రోజుల పాటు కష్టాలు ఓర్చుకోమంటూ చెబుతున్న ఆయన 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా ఏమాత్రం బాధపడటం లేదు. మీరు ఫకీరు కాదు, ఒక నియంత అని ఓవైసీ మండిపడ్డాడు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ 3% పడిపోతుందని, 4 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని ఆయన మళ్లీ గుర్తు చేశారు. నవంబర్ 30 వరకు 12.5 లక్షల కోట్ల విలువైన 500, రూ. 1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని, ఇదంతా నల్లధనమేనా అని ప్రశ్నించాడు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు 3.5 లక్షల కోట్ల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయని, ఆ ప్రకారం 2 వారాల్లో సగటున 1.5 లక్షల కోట్లు జమ అయ్యాయని, ఈ డబ్బంతా ఎవరిదని నిలదీశాడు. మోడీ ఏం చేస్తున్నారు ఆయనకే తెలియదని, ఒక్కోసారి నవ్వుతారని, ఒక్కోసారి ఏడుస్తారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారని, అయితే మేము మాత్రం ఆయన 150 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నామని ఓవైసీ అన్నాడు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పేదలు, ఆపన్నులకు తోచిన సాయం చేయాలని ముస్లింలకు ఆయన పిలుపునిచ్చాడు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!